సో ఎవరైతే నాన్ కోడింగ్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి స్పెషల్లీ ఫర్ ఫ్రెషర్ జాబ్ రోల్కైతే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సార్ నాకు కోడింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు నాన్ కోడింగ్ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ నాకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాత్రం వర్క్ చేయాలని ఉంది. నేను ఫ్రెషర్ని, సో నేను ఎలాంటి జాబ్ చేయవచ్చు, నాకు ఎలాంటి జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటాయి. ఓకే, ఇలాంటివి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. బట్ నేను రికమెండ్ చేసేది మాత్రం మీరు కోడింగ్ స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉండి, ఇన్ కేస్ లేకపోయినా కూడా నేను నేర్చుకోగలను, మీ దగ్గర టాలెంట్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఉంటే మీరు కోడింగే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మంచి కెరీర్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది, మీకు తర్వాత ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఈవెన్ నాన్ కోడింగ్ జాబ్స్లో కూడా బెస్ట్ ఇవి ఉన్నాయి, మరి అవే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. బట్ కంపేర్ టు డెవలపింగ్ సైడ్ ఏంటంటే కొంచెం ప్యాకేజ్ విషయంలో, గ్రోత్ విషయంలో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, మరి ఇంకా నాకు ఏమి రాదు, నాకు అసలు ప్రోగ్రామింగ్ నాకు ఎక్కడం లేదు నా బుర్రకే అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే కొన్ని నాన్ కోడింగ్ జాబ్స్ నేను చెప్తాను. సో మీరు ఫ్రెషర్గా మీరు స్టార్ట్ చేయొచ్చు మీ కెరీర్ని. మరి అవేంటో మనం చూద్దాం. సో ఫస్ట్ది యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్. సో యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ అనేది చాలా పాపులర్ అండి. ప్రజెంట్ పాపులర్గానే ఉంది, అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఈ యూఎక్స్ అండ్ ఈ యూఎక్స్ డిజైనర్కి, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉండబోతాయి. ఎందుకంటే ప్రతి వెబ్ పేజ్ మనకు కనిపించే వ్యూ, లేఅవుట్ అంతా కూడా యూఎక్స్ డిజైనరే డిజైన్ చేస్తారనమాట. ఓకే, మనకు కనిపిస్తుంది. సపోజ్ మీరు ఈ కామర్స్ అప్లికేషన్స్లో ఒక ప్రోడక్ట్ని చూసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎలాగా మనకి మూవ్ అవుతూ ఉంటాము. ఓకే, అండ్ దాని కింద కలర్స్ కనిపించడము, డిఫరెంట్ ఆప్షన్స్ కలర్స్ కనిపించడము, ప్రైస్ కనిపించడము, డిస్కౌంట్, ఇవంతా కూడా లేఅవుట్. ఒక ప్రోడక్ట్ ఎలా కనిపించాలి, ఎంత సింప్లిఫైగా, ఎంత ఈజీగా ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలి ఎండ్ యూజర్కి అనేది యూఎక్స్ డిజైనర్ డిజైన్ చేసేదాన్ని బట్టి మనకి ప్రోడక్ట్ని ఎంత ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలము అండ్ దాన్ని పర్చేజ్ చేసుకోగలము అనేది, అలా బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది యూఎక్స్ డిజైనర్ ఆ లేఅవుట్ కరెక్ట్గా ఉంటే. సో డిజైన్ చేయడమే కాదండి, వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఎండ్ యూజర్స్ నుంచి, కస్టమర్స్ నుంచి రివ్యూస్, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మీకు ఎలా ఉంటే ఈ ప్రోడక్ట్ లేఅవుట్ ఎలా ఉంటే మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎలా ఉంటే మీకు చాలా ఈజీ ఫ్రెండ్లీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది ఈ యూఎక్స్ డిజైనరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ ప్రకారము, ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇది మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారండి దీనికైతే. ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయంటే ఎస్, ఎవరికైతే మంచి స్కిల్స్ ఉండి మంచి సర్టిఫికేట్స్తో కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని కంపెనీస్ 100% హైర్ చేసుకుంటాయి. సెకండ్ జాబ్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ అండి. ఎవరైతే మనం కంపెనీస్లో మనకి హెచ్ఆర్స్ ఉంటారు కదా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఆ జాబ్స్ కూడా ఫ్రెషర్స్కి అయితే కంపెనీస్ హైర్ చేస్తాయి. బట్ ప్యాకేజ్ విషయంలో ఈ డెవలప్మెంట్ వీటికన్నా కొంచెం తక్కువగా ఉంటుంది హ్యూమన్ రిసోర్స్. బట్ మీ కెరీర్ కానీ మీరు ఒక హైరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ వర్క్ చేయాలి, బిజినెస్ యొక్క డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి, మీ దగ్గర గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఓకే, మీరు మేనేజింగ్ చేసే స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే % మీకు ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ జాబ్స్ అయితే పక్కాగా మీకు సెట్ అవుతాయి. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్ అండి. సో డేటా అనలిస్ట్ జాబ్కి అంత మనకి ప్రోగ్రామింగ్ అయితే అవసరం లేదు, బట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ మాత్రం కొంత నాలెడ్జ్, బట్ ఎస్క్యూఎల్ మాత్రం వచ్చి ఉండాలి. అది పెద్ద ప్రోగ్రామింగ్ లాగా అంత డెప్త్గా ఏమి ఉండదు. సో క్వరీ లాంగ్వేజ్ మీరు వన్స్ కానీ స్టార్ట్ చేసి నేర్చుకున్నారంటే మీరు అది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అనలిస్ట్ జాబ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. సో మీరు ఆ కోర్స్ కానీ నేర్చుకున్నారంటే ఫ్రెషనర్గా కూడా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఓపెనింగ్స్ అన్ని టెక్నాలజీకి, నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ అవుట్ టెక్నాలజీ కాదు, అన్ని టెక్నాలజీకి కొంత తక్కువగా ఉండవచ్చు. బట్ ఎప్పటికైనా సరే ఐటీ ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ ఇవి ఎప్పుడు ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ అని ఉంటుందండి. సో సేల్కి సంబంధించి, ఎందుకంటే ప్రతి కంపెనీకి వాళ్ళ ప్రోడక్ట్ని సేల్స్ చేయించాలి. ఓకే, సో దానికి కూడా కొంత సేల్స్ టీమ్ ఉంటుంది. సో ఎవరైతే కొంత మార్కెటింగ్ మీద అండ్ సేల్స్ మీద కొంత ఎక్స్పర్ట్ అయి ఉంటారో, సో వాళ్ళు ఆ ఇండస్ట్రీలో మీకు, ఆ డొమైన్లో మీకు వర్క్ చేయాలనిపిస్తే మాత్రం మీరు ఇలాంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఉంటాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్, సేల్స్ అనలిస్ట్ అని, ఓకే, ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ టెక్ అనలిస్ట్ అని, ఇలాగా కొన్ని జాబ్స్ ఉంటాయి. మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ అని, అంటే సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్గా మీరు
మీ కెరీర్ని స్టార్ట్ చేస్తారు. ప్రొడక్ట్ అనలిస్ట్ అని, ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ అని, టెక్ సపోర్ట్ రిలేటెడ్ అని, ఇలాగ కొంత సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ అండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇలాంటి కొన్ని జాబ్స్ ఉంటాయి. అవి మీకు కంపెనీస్ ఆపర్చునిటీస్ ఇస్తాయండి. మీ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే, ఏదైతే ఒక ప్రోడక్ట్ని క్లయింట్ మెయింటైన్ చేస్తుంటుందో, ఆ కంపెనీ మెయింటైన్ చేస్తుందో, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ యొక్క ట్రబుల్ షూటింగ్ని మీరు ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయాలి. కస్టమర్స్కి ఏవైతే ఇష్యూ వస్తాయో ఆ ప్రోడక్ట్ గురించి, వాటిని మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి జాబ్స్ కూడా మీకు ఫ్రెషర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసుకొని తర్వాత అయినా మీరు నెక్స్ట్ వేరే జాబ్స్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ ఇంకో జాబ్ ఏంటంటే క్యూఏ టెస్టింగ్ అండి, క్వాలిటీ అనలిస్ట్. అంటే మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి దీనికైతే ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదు. సో మాన్యువల్ టెస్టింగ్ మీరు కోర్స్ మీరు ఫ్రెషర్గా నేర్చుకొని ట్రై చేయొచ్చు. ఓకే, మేబీ కొంత ఓపెనింగ్స్ ప్రజెంట్ తక్కువ ఉన్నాయి. సో ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఫ్రెషర్కి అయితే మాన్యువల్ టెస్టింగ్ స్కిల్స్ ఇస్ ఎనఫ్. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ కొంత నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి, సరిపోతుంది యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, సో ఇవి సమ్ హై పేయింగ్ నాన్ కోడింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో వీటితో పాటు ఇంకొంచెం అడిషనల్గా నేను ఒక బోనస్ ఇంకోటి కూడా చెప్తాను, అవి కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే అకౌంటింగ్ సంబంధించింది. అది కూడా మీరు కంపెనీస్ ఫ్రెషర్స్గా తీసుకుంటుంటాయండి, ఫినాన్షియల్ అండ్ అకౌంటింగ్ అని. అండ్ నెక్స్ట్ది నెట్వర్కింగ్ అడ్మిన్ కూడా తీసుకుంటుంటాయి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా కంపెనీస్లో ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ ఇస్తుంటాయి. స్టార్ట్అప్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్, యూ కెన్ ట్రై. ఓకే, సో ఇవ్వండి లిస్ట్ ఆఫ్ నాన్ కోడింగ్ ఐడి జాబ్స్. మీ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏంటి, ఎలాంటివి నేను స్టార్ట్ చేయాలి, నా కోడింగ్ రాదు అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.